గత 15 రోజుల నుంచి అలంపూర్ నియోజకవర్గంలోని ఆర్డీఎస్ ఆయకట్టుదారులు ఆర్డీఎస్కు నీళ్ళు ఎప్పుడు వస్తాయా, పైన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా కానీ సాంకేతిక మరియు పరిపాలనా కారణాల వల్ల కానీ నీళ్లు రాకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని గ్రహించి స్థానికంగా ఉన్నటువంటి మా ఆర్డీఎస్ నాయకులు కానీ కిసాన్ సేన నాయకులు కానీ టైం టు టైం పర్యవేక్షించి ఇబ్బంది అయ్యేటట్టు ఈసారి ఎట్లనైనా తొందర నీళ్ళు వదిలేటట్టు చేయాలని అంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మొన్న 3 రోజులు అదృష్టవశాత్తు ఢిల్లీలో సీఎం గారితో పాటే నేను కూడా ఉండి మా పార్టీ కార్యక్రమాల్లో భాగంగా అక్కడికే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రావడం, అంతకుముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ విషయాన్ని వివరించడం, ఇరిగేషన్ శాఖ మంత్రిగా వెంటనే చర్యలు తీసుకొని నీళ్లు రావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ విషయం ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఆర్డీఎస్ మీద అవగాహన లేని వాళ్ళు తొందరపాటుగా మిడిమిడి జ్ఞానంతో ఏదో ఫోటోలకు పోజులు చేయాలని చెప్పి వచ్చి రైతుల లోపల ఆందోళన, అనేక అనుమానాలను, అపోహలను కల్పించడం జరిగింది. వేలాది మంది రైతులు వేలాది ఎకరాలకు సంబంధించినటువంటి పంట నష్టపోకుండా ఉండాలంటే ఆ అపోహలను, ఆ దుందుడుకు చర్యలను సరిదిద్దాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని రైతులకు తెలియజేయాలి. వాస్తవాలను కూడా అందరికీ కళ్ళకు కట్టినట్లు తెలియజేసి రైతుల్లో ఉన్నటువంటి ఆందోళనను, అపోహలను తొలగించి వారిలో నమ్మకం కలిగించాలన్న ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే వారం 10 రోజుల క్రితము టీబీ డ్యాంకు మనం ఇండెంట్ పెట్టినాం. 5.86 టీఎంసీలకు ఇండెంట్ పెట్టడం జరిగింది. నీళ్లు వస్తూ ఉన్నాయి. కానీ ఒక్క తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ఇండెంట్తో ఆర్డీఎస్ రైతులు గడ్డకు పడే పరిస్థితి లేదు, ఆయకట్టుకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఆనవాయితీగా దశాబ్దాలుగా వస్తున్న విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము రెండూ ఇండెంట్ కలిసి పెడితేనే అప్పుడు అటు వాళ్ళకు కానీ ఇటు మనకు కానీ న్యాయం జరిగే పరిస్థితి ఉంటుందని చెప్పి వీళ్ళేదో అపోహలు సృష్టించి రైతులలో ఇప్పుడు వచ్చారు, రేపు వచ్చా ఇప్పితిమి చేస్తుమి ఫోటో దిగుతిమి అనే ఉరుకులాట కాకుండా వాస్తవ పరిస్థితులు రైతులకు తెలియజేయాలన్న ఆలోచనతో రావడం జరిగింది. గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో టైం టు టైం తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఎప్పుడూ లేని విధంగా ఒకే ఒక ఏడాది కాలంలోనే భారతదేశంలో ఏ రాష్ట్రం పండించని విధంగా తెలంగాణ రాష్ట్రం ఇంతకు ముందెన్నడూ పండించని విధంగా పంటలు పెద్ద ఎత్తున పండిన వ్యవసాయం మీద అంత శ్రద్ధ పెట్టింది కనుకనే ప్రభుత్వం ఈరోజు అంత పండినాయి. కనుక ప్రభుత్వం ఎంత వ్యవసాయం మీద శ్రద్ధ పెట్టిందో దానికి అనుగుణంగా నీటిపారుదల శాఖ మంత్రి అపారమైనటువంటి అనుభవజ్ఞుడైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా టైం టు టైం పరిశీలి చేసి ఇక్కడ మన ఇండెంట్ 5 టీఎంసీలు విడతల వారీగా పెట్టినప్పటికీ అటు ఆంధ్రప్రదేశ్ గౌరవ నీటిపారుదల శాఖ మంత్రితో మాట్లాడి, అక్కడ ఉన్నటువంటి ఈఎన్సీ తోటి మాట్లాడి, ఆ ఈఎన్సీ ఎస్సీ తోటి మాట్లాడి టైం టు టైము అనేక ఆర్డర్స్ అంటే ప్రొసీడింగ్స్ తీసుకొస్తే ఈరోజు నీళ్లు వారే పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ మన ఇండెంట్ అయిపోతున్న సమయంలో మన ప్రభుత్వ మరియు మంత్రి గారు మా అందరి ఒత్తిడి, రైతులందరూ కూడా చేసిన ఒత్తిడి, అందరు నిజంగా చెప్పాలి, రైతులకు మన పంటల మీద వ్యవసాయం మీద ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఆ ఆపేక్షకు నిదర్శనం రోజు దాదాపు 100 కాల్స్ వచ్చింటాయి నాకు. సార్ వీళ్ళేమో కాడబడగొడుతున్నారు, వచ్చి ఫోటోలకు ఫోజులు దిగుతున్నారు, కానీ ఏంది నీళ్ళు వస్తాయా లేదా వీళ్ళకేం తెలుస్తలేదు, వీళ్ళేం చెప్తలేరు అంటే ఏం ఆధారపడకండి అని చెప్పి రావడం జరిగింది. 10 రోజుల క్రితము మనం పెట్టిన ఇండెంట్కే వాళ్ళు రెస్పాండ్ అయినరు, వచ్చినాయి నీళ్లు. మళ్ళీ మనం పెట్టకపోతే వాళ్ళ ఇండెంట్ వచ్చే కానీ మనం ఇండెంట్ ఆగిపోయాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళా ఇంకొక 1000 క్యూసెక్కులు ఒక రోజుకు విడుదల చేసే విధంగా మళ్ళీ ఒక 1.5 టీఎంసీని మళ్ళీ ఒక జీవో కూడా తెచ్చినాం. అది కూడా మీ ముందుంది. ఈ రకంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులను, గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయి ఈరోజు సఫిషియెంట్గా ఏమి ఇబ్బంది లేకుండా
ఇండెంట్ 2 రాష్ట్రాలు కలిపి పెట్టడానికి అంగీకరించడం జరిగింది. ఇదే ప్రధాన సాక్ష్యం. అయితే ఇండెంట్ పెట్టిన తర్వాత వచ్చే ఇన్ఫ్లో ఏదైతే 3,600 పైచిలకు ఇన్ఫ్లో ఉందో దాంట్లో ఒక 2,000 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేసీ కెనాల్ దగ్గర వాడుకుని మనం చూస్తూ ఉన్నాం. కేసీ కెనాల్ పోతా ఉంది, నీళ్లు బరబరా పోతున్నాయి. కానీ మా కాలువలో మాత్రం నీళ్లు వస్తలేవు. రైతులు లబలబ కొట్టుకుంటున్నారు. ఏం చేయాలంటే వచ్చిన 2,000 మీరు వాడుకొని 1,600 క్యూసెక్కులు మాకు ఇచ్చినా కానీ సరిపోతుంది. కానీ అక్రమంగా కట్టిన అనేక లిఫ్టులు నీటి చౌర్యానికి పాల్పడుతూ 18 లిఫ్టులు అక్రమంగా కట్టడం వల్ల మా నీళ్లు మొత్తం అక్రమంగా పోతా ఉన్నాయి. ఇటు కేసీ కెనాల్ ఏమో బోర్లు తెరిచిపెట్టిండ్రు కనుక మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి దానికి తోడు మళ్ళా రోజుకు 1000 క్యూసెక్ల నీరు మనం కూడా పెట్టి వదిలినాం కనుక మళ్ళా నిన్న రాత్రి లేట్ అయినా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన రాహుల్ బొజ్జా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అనిల్ కుమార్ ఈఎన్సీ గారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి కేసీ కెనాల్ కు ఫ్లోను కొద్దిగా తగ్గిస్తే అప్పుడు ఆర్డీఎస్ కు న్యాయం జరుగుతుంది. దయచేసి మీ ఇంట్లోను తగ్గించుకోండి. ఎందుకంటే మీరు అక్రమంగా 18 లిఫ్ట్లలో తీసుకుపోతున్నారు కదా స్వామి, మళ్ళా ఎందుకు మా నోరు కొడతారు అని చెప్పి గట్టిగా మందలిస్తే అప్పుడు అంగీకరించినారు. ఈరోజు పొద్దున్న నుంచి కొద్దిగా సుంకేశ్ల నుంచి ఏదైతే కేసీ కెనాల్కు ఏ ఫ్లో ఉందో అది కొద్దిగా తగ్గడం వల్ల మనకు నీళ్లు పెరిగి తుమ్మిళ్లకు గేజ్ పెరిగి తుమ్మిళ్ల నుంచి లిఫ్ట్ చేసి తుమ్మిళ్ల లిఫ్ట్ నుంచి మళ్ళీ 23 తర్వాత వేసి ఆర్డీఎస్కు నీళ్లు వారించడానికి చేసే ప్రయత్నం విజయవంతమయ్యే అవకాశం ఉంది. రైతులు ఎవరు కూడా అధైర్యపడకండి. రైతులు ఎవరు కూడా ఈ అపోహలకు లేకపోతే కాడు పడగొట్టి ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తాము అయిపోయా వచ్చా నేను వస్తా ఒత్తుతా ఒత్తి ఫోటో దిగిపోతా అనేటువంటి ఏమి